ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తన ధ్యేయమని ఎన్డీఏ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ చెప్పారు. రెడ్డిగూడెం మండలం ఓబులాపురం నరుకుల్లపాడు గ్రామాల్లో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు ఆయనకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ముందు తరాల బిడ్డల భవిత కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను నియోజకవర్గానికి ఈ ప్రభుత్వం అభివృద్ధికి ఏ రకమైనటువంటి నిధులు కేటాయించలో కూడా నా చేతనైనంత వరకు ఏదో రకంగా నిధులు తీసుకొచ్చి మన గ్రామాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాను. ఈ ప్రభుత్వం కేవలం మీటర్ నొక్కి ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నం. ఖచ్చితంగా వేడి చన్నీడతోడులాగా పేదలకు సంక్షేమ పథకాలు అవసరం. గత ప్రభుత్వాలు ఇచ్చినాయి, ఈ ప్రభుత్వం ఇచ్చింది, రాబోయే ప్రభుత్వాలు కూడా ఇస్తాయి. కానీ ఆ ఓటాతలకు పెన్షన్లే కాదు, లేకపోతే అమ్మఒడి 15,000 కాదు, ఆ చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు లేకనే ఈ రోజు యువత అంతా సతమతం అవుతా ఉంది. తాత్కాలికంగా కేవలం వీటి మీదే దృష్టి పెట్టి ఓట్లే దండుకుంటే రేపటి తరానికి సంబంధించిన యువత ఎన్నో తాతలు చదువుకోలేదు, ముత్తాతలు చదువుకోలేదు, తండ్రులు చదువుకోలే. కానీ ఈనాటి చదువుకున్న బిడ్డలు లేని కుటుంబమే లేదు. కానీ మరి ఆ బిడ్డలకి అభివృద్ధి చేయకపోతే, ఇక్కడ ఫ్యాక్టరీలు రాకపోతే, పరిశ్రమలు రాకపోతే, వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? 40-50 సంవత్సరాల నుంచి ఉన్న పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రంలో ఈ రోజు మూతపడే పరిస్థితి. 2014 నుంచి 19 దాకా ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలా గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు విద్యుత్ రేట్లు పెంచి ఈ రాష్ట్రంలో పరిశ్రమ స్థాపిస్తే నష్టం వచ్చే పరిస్థితి. పక్కన ఉన్న తెలంగాణతో కానీ తమిళనాడుతో కానీ ఎవరితో పోటీ పడలేని పరిస్థితి. 40-50 ఏళ్ల నుంచి ఉన్న పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. మరి